హాయ్ ఫ్రెండ్స్, కింద ఫోటో చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు వీడియో తీస్తున్నాను అని చెప్పేసి. చాట్ జీపీటీ అని చెప్పేసి ఫోటో మనం ఒక ఫోటో అప్లోడ్ చేసిన వెంటనే మనకు ఫోటో ఎడిట్ అయ్యి వస్తుంది. చాలా మందికి తెలియక ఫొటోస్ అట్లాగే అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో పర్సనల్ డేటాను కూడా వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పేసి మనకి పర్మిషన్ అడుగుతుంది. ఆ పర్మిషన్ ఎవరు చదవక అలాగే మన ఫొటోస్ ఎడిట్ అవుతున్నాయి అని చెప్పేసి మన పర్సనల్ డేటా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాం. సైబర్ క్రైమ్ వాళ్ళు చేసే పన్నాగం ఇది. మెయిన్ ఏంటంటే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అలాగే మన పర్సనల్ డేటా అయితే మన ఫోన్లో ఉంటుంది కాబట్టి పర్సనల్ డేటా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. దయచేసి ఈ మార్పింగ్ ఫొటోస్ని అలాగే ఎడిటింగ్ ఫొటోస్ని మాత్రం ఎవ్వరూ నమ్మకండి. చాలామంది ఇప్పటికే చాలా వీడియోలు చేస్తారు. ఈ వీడియోలు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. ఇది ముందే ఏఐజీగా జమానా భాయ్, గుర్తుపెట్టుకోండి. మనం ఒక్క ఓటీపీ చెప్తే మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అవుతున్నాయి. అలాంటివి మన గ్యాలరీ ఓపెన్ చేసి ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నాం అంటే నీ గ్యాలరీలో ఉన్న పర్సనల్ డేటా మొత్తం వాళ్ళకి చేరుతుంది. దయచేసి ఈ వీడియో ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి.